ఏంట్రా అందరు కమిటీ మెంబర్లు వచ్చినట్టే కదా, ఇక మీటింగ్ స్టార్ట్ చేద్దామా మనం? అరే మామ ఆగరా, ఎందుకు కంగారు? మన బొమ్మ స్పాన్సర్స్ ఇంకా రాలేదు కదా, వాళ్ళిద్దరూ వచ్చాక స్టార్ట్ చేద్దాం మీటింగ్. ఏంట్రా స్పాన్సర్లా? 150 రూపాయలు ఇస్తారు స్పాన్సర్లు అయిపోతారేంట్రా? అరే ఆ డబ్బులకి ఇప్పుడు అటుకులు బెల్లాలు కూడా రావట్లేదురా. అయినా మనతో కలరంట, మన వెనక వీధిలో ఉన్న పెద్ద వినాయకుడితో కలిసిపోతారట్రా. నిన్నే ఫోన్ చేసి వచ్చారు ఎదవలో. వారిని వీళ్ళకేం పోయికాలం వచ్చింది మామ, పెద్ద వినాయకుడు అంటే ఎక్కువ ఎక్కువ ప్రసాదాలు పెడతారనుకున్నట్టున్నారు. తిండిపోతాను అసలు. అమ్మో, అయితే ఈ సంవత్సరం డబ్బులు ఇచ్చే వాళ్ళు ఎవరు లేరనమాట గ్రూప్ లో. అయితే మేమెందుకురా, మేము కూడా వెళ్ళిపోతాం వాళ్ళతోనే. అరే అరే ఎందుకురా అంత కంగారు పడిపోతున్నారు? ముందు ఎవరెవరు ఎంత చందేస్తారో చెప్పండి రా, మిగిలిన డబ్బులు మనం చూసుకుందాం తర్వాత. అరే మామ, నా దగ్గర ప్రెసెంట్ 70 రూపాయలు ఉన్నాయిరా. ఇంకో 2-3 రోజుల్లో ఇంకో 30 రూపాయలు సెట్ చేస్తాను మామ, అంతేరా. అరే మామ, నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయిరా. ఇగో ఈ నెత్తి పక్కడి గారి దగ్గర 40 రూపాయలు ఉన్నాయి మామ. ఇద్దరం కలిపితే 150 రూపాయల వరకు సర్దగలవరా. అంతేరా మా ఓపిక. అరే మామ, నేను ప్రెసిడెంట్ రా, నన్ను మీరు డబ్బులు అడగకూడదు. నేను జస్ట్ ఆర్గనైజ్ చేస్తాను అంతే. ఇవన్నీ మనకు సంబంధం లేదు, డబ్బులన్నీ మీరే చూసుకోవాలి. నీ అబ్బా, ఈ మాత్రం దానికి ఎందుకు అంత బిల్డప్? ఓ తెగరెచ్చిపోతున్నావు. అరే మాకేన్ని సంబంధం లేదురా, నువ్వు కూడా డబ్బులు పెట్టాల్సిందే. రే నగేష్, ఏమంటావురా చెప్పు. కరెక్టే మామ, ఏం చెప్తారు కరెక్టే, ఎప్పుడు చెప్తా కరెక్టేనా? అరే రమేష్, ఇది చెప్పింది నీకేమైనా అర్థమైందా? ఏమో మామ, నాకు కూడా ఏం అర్థం కాలేదు. పెదాలు మాత్రం కదిలేరా, సౌండ్ ఏదోలా వచ్చింది. ఏం కుదరు. అరే నువ్వు ఆపు. అరే నువ్వు కంపల్సరీ డబ్బులు పెట్టాలరా, మేము ఒప్పుకోవరా బాబు. పందిరిలో సగం ప్రసాదం వీడే తినేస్తాడరా. ఆఖరికి దేవుడికి కొట్టిన కొబ్బరికాయని కూడా వదలడు. ఛీ బేప్పంగాడే. అరే అరే ఎంత మాట అన్నావురా. ముందు రోజు నుంచి ఆ పందిరి కర్రలు అవి తీసుకురావాలి, రాత్రికేమో గొయ్యిలు తవ్వాలి, మళ్ళీ అర్ధరాత్రి వెళ్ళి ఆ బ్యానర్లు ఫ్లెక్సీలు చింపుకుని రావాలి, దొరికితే వాళ్ళతో శుభ్రం తన్నులు తినాలి. ఇన్ని చేస్తే ఆఖరికి నన్ను బెప్పం అంటావురా? అయ్యో మామ, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను రా. పందిరిలో ప్రసాదాలు తినేస్తున్నాం అనుకున్నాను కానీ కమిటీ కోసం ఇంత పాట పడతాం అనుకోలేదురా. క్షమించు మామ, మమ్మల్ని తప్పైపోయిందిరా. మామ అయినా సరే నువ్వు ఎంతో కొంత చందా పెట్టాల్సిందేరా. ఓడి అమ్మ, ఎంత సినిమా కథ చెప్తే మళ్ళీ మొదటికే వచ్చావు కదా, మళ్ళీ చందా అడుగుతావు ఎట్రా చండాల పేదవా? అరే ఇక ఆపండిరా, పండగ ఇంకా 10 రోజులు కూడా లేదు. ఎవరెవరు ఏ పని చేయాలో అది చెప్పండి ముందు, ఎందుకు డిస్కషన్? ఏంట్రా చెప్పేది? మన దగ్గర ఉన్న డబ్బులతో కనీసం అగ్గిపెట్లు అగరబెత్తులు కూడా రావురా. ముందు డబ్బుల విషయం తేల్చాల్సిందిరా, దీనికోసం మాట్లాడండి. కూల్ బాబు కూల్, నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ఐడియా ఉంది. దాన్ని ఫాలో అయ్యారనుకో అన్నీ వస్తాయి, మీరేం కంగారు పడకండి. అబ్బా మామ, మా వల్ల కాదురా. ప్రతి సంవత్సరం నువ్వు చెప్పేదే కదరా, మట్టి వినాయకుని పెట్టాలి, సాయంత్రం అయితే ప్రసాదాలన్నీ దండుకుని నీకు ఇవ్వాలి, ఆ సెల్ ఫోన్ లో పాటలు పెట్టుకుని గెంతాలి. అరే మనం పెద్దోళ్ళు అయిపోయావరా, ఇవన్నీ నా వల్ల కాదు మామ, నన్ను వదిలేసే. ఒరే బాబు, మనం స్కూల్స్ నుంచి కాలేజీ రేంజ్కి వచ్చామరా. ఇంకా ఈ చీరలతోని ఆ చిరిగిపోయిన లుంగిలతో పందిర్లేసి కొబ్బరికాయ మొక్కలు ఈ పంచదార కలిపి ప్రసాదాలు చేయడం ఇవన్నీ బాగోవు మామ, వదిలేసాయి. అరే పదరా, మనం వెళ్ళిపోదాం, మన వల్ల కాదు. అరే అరే మామ ఆగండి రా, ఆగండి, నేను చెప్పింది పూర్తిగా వినండి రా. ఒరే ఆగండి రా. పండగ మొదటి రోజు పరోటాలు పన్నీర్ కర్రీతో దావత్. దొరికారు నా కొడుకులే. పండగ 2వ రోజు అంటే మీకు మరుసటి రోజు వెజ్ బిర్యానీ, అలాగే బంగాళదుంపల కుర్మా విత్ కూల్ డ్రింక్స్. పండగ 3వ రోజు అంటే చివరి దినం, ఆ రోజే నిమజ్జనం. ప్రతి ఇంటికి పులిహార పొట్లాలు, ప్రతి మెంబర్ ఇంటికి కూడా 2 కేజీల స్వీట్, అలాగే ఊరేగింపుకి డీజే, రాత్రికి కుర్రాళ్ళందరికి ధూమ్ ధూమ్ బీర్తో దావత్. చెప్పండి రా ఇప్పుడు, నాతో వచ్చేవారెవరు, నాతో పండగ చేసేవారెవరు? నేను చెప్పినవన్నీ నిజం. నేను చెప్పిన ప్రతి ఒక్కటి హామీ నెరవేరుస్తానని ఈ నెత్తి పొక్కడి గాడి మీద ఒట్టేసి మరీ చెప్తున్నాను. అరే మామ, నువ్వు చెప్తున్నది నిజమే కదా, మమ్మల్ని ఆస్పెక్ట్ కదా. ఒరే నిజం చెప్పరా.
అరే మామ, ఈ ఎలక్షన్స్ లో పొలిటీషియన్స్ లాగా హామీలు ఇచ్చి మళ్ళీ తిరిగేసి కదరా. నిజం చెప్పు మామ, నువ్వు చెప్పినవన్నీ చేస్తావు కదా? అరే పిచ్చి వెదవల్లారా, ఇయే కాదురా, మన కుర్రాళ్ళందరికీ ఊరేగింపు అయిపోయాక స్పెషల్ దావత్ ఉంది. అలాగే కీచురాళ్ళు ఆర్కెస్ట్రాతో ఒక ప్రోగ్రామ్ కూడా పెట్టిస్తున్నారా. అబ్బా తలుచుకుంటేనే నా నోరు ఊరిపోతుంది మామ. అబ్బా బీరు బిర్యానీలు ఓహో సూపర్ రా. అరే మామ, ఈ డీజేలు అయ్యి అంటున్నావు, కనీసం 25,000 ఉండాలిరా ఇవన్నీ కావాలంటే. మన దగ్గర 500 కూడా లేవు కదరా, ఎలా మరి? అరే ఇప్పుడు దాకా నా మాట అన్నారు కదా, ఇవన్నీ జరగాలంటే మనం ఒళ్ళోంచి కష్టపడి పనిచేయాలి మావా. ఆపరా బాబు, నీ అబద్ధాలకి హద్దు పద్దు లేకుండా పోతుంది. నువ్వు చెప్పినవన్నీ చేయాలంటే 1,00,000 రూపాయలు ఉండాలి మన దగ్గర. ఏం జరగవులే పాపంరా, వీడి మీద ఒట్టేసో. అరే నెత్తిపక్కడి, నువ్వు తొందరలోనే చచ్చిపోతావురా. అమ్మా చచ్చిపోతానా? ఓడి అమ్మ, అరే మీ ముగ్గురికి షుగర్ ఏమైనా ఉందేట్రా? నేను చెప్పేది ఏది పూర్తిగా ఎండ్రేట్రా? గానా భజన అనగానే హచ్చుకోకల్లా తోకుప్పుకుని వచ్చారు. పని చేయండి అంటే ఒళ్ళు బాధకం ఒకవాడికి దొంగన కొడకలారా. అవునవును, ఇటు చెప్పింది 100% కరెక్ట్ రా. ఒరే నగేష్, నువ్వు వెళ్ళి బజార్లో మూటలు కట్ట మోసుకోరా. ఒరే నరేష్, నువ్వు ఆ బస్ స్టాండ్ లో ముష్టి తెచ్చుకుని డబ్బులు తీసుకురారా. నేను వెళ్ళి రాళ్ళు అప్పుడు కొట్టుకొస్తాను. వీడు హ్యాపీగా తడిగుడ్డేసుకుని ఫ్యాన్ కింద పడుకుంటాడు. అన్నీ అంకమ్మ, నువ్వు చెప్పేది ఒకటి కూడా జరగదా? వెళ్ళే. అరే ఇంకోసారి మీటింగ్ గీటింగ్ అని పిలిచావు అనుకో, చెప్పు బురదలో ముంచి మరి కొడతాను. చేస్తున్నావు కనుక ఎలా? అరే తెంగర సన్నాసులారా, నేను చెప్పేది జాగ్రత్త వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ వీధిలో కొత్తగా వచ్చిన పొలిటీషియన్స్ ఎవరైనా కొత్తగా షాపులు ఓపెన్ చేసినా, అలాగే కొత్తగా అపార్ట్మెంట్లు కట్టినా, వీళ్ళందరినీ మనం వదలకూడదురా. వీళ్ళే మెయిన్ స్పాన్సర్స్. గట్టిగా పిండియాలి వీళ్ళ దగ్గర నుంచి. అప్పుడు మనం అనుకుంటే చేయగలవరా. అవును మామ, నువ్వు చెప్పింది నిజమే. ఇప్పుడు చెప్తుంటే నాకు అర్థం అవుతుంది. అరే రేపటి నుంచి ఆ చందా పుస్తకాలు డబ్బాలు పట్టుకుని ఊరి మీద పడిపోతావురా. జై బోలో గణేష్ మహారాజ్ కి.